హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఉన్నాము. అది ఎన్టీఆర్ విగ్రహం ఉంది కదా, ఇక్కడే రేపు ఇంటర్నేషనల్ యోగా డే జరగబోతుంది. యోగా డే పెట్టి 10 ఏళ్ళు అయింది. 2015లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2025లో 10 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా అత్యంత ఘనంగా జరపాలని ప్రధాని పిలిపించారు. దానికి తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల మందితో ఒకేసారి బీచ్ రోడ్లో యోగా జరిపి గిన్నిస్ రికార్డు అంటే నెలకొల్పాలని చూస్తుంది. ఈ 5 లక్షల మంది ఇక్కడే వాళ్ళు, అంటే ఇదే బీచ్ రోడ్లో ఈ రామకృష్ణ బీచ్లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి భీమిల వరకు అనమాట. టోటల్ బీచ్ రోడ్ ఎంత ఉందో ఆ బీచ్ రోడ్లో రకరకాల పాకెట్స్ ఏర్పాటు చేశారు. ఆయా పాకెట్స్లో యోగా చేస్తారనమాట. మొత్తం 5 లక్షల మంది ఈ బీచ్ రోడ్లో చేస్తారు. ఒకేసారి ఒకే చోట 5 లక్షల మంది ఇలాగా యోగా చేయడం అనేది ఒక గిన్నిస్ రికార్డుగా మారబోతుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా చేయాలి, వాళ్ళ ఊళ్ళల్లో దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పిలిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసింది. సో ఒక పెద్ద ఈవెంట్గా ఇది జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, వాళ్ళందరూ ఏదైతే ఆ వేదిక వేశారో అక్కడి నుంచి వాళ్ళు యోగానైతే చేస్తారు. రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఈ యోగా స్టార్ట్ అవబోతుంది. ఉదయం 7:50 కల్లా ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా పూర్తయిపోతుంది అనమాట. అక్కడ ఏర్పాట్లు ఏంటనేది మనం అటువైపుకి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. ఇదిగో యోగాంధ్ర జరిగే వేదిక ఫ్రంట్ సైడ్కి వచ్చామన్నమాట మనం. ఇక్కడ ఈ వేదిక పై నుంచే ప్రధాని మోదీ, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇక్కడే ఉండబోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా యోగాని ఇక్కడి నుంచి నిర్వహించబోతున్నారు రేపు ఉదయం. ఇక్కడ ఈ ఏరియా ఏర్పాటు చేశారు. ఈ ఏరియాలో మీకు యోగా ప్రాక్టీస్ అనేది జరుగుద్ది అనమాట. యోగాసనాలన్నీ వేస్తారు. టోటల్గా ఇదంతా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ఉంచారు. చాలా హై లెవెల్ సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే ఒకటి పోలీసులు ఎలాగా ఉంటారు, దాంతోపాటుగా ఎన్ఎస్జీ, ఎస్పీజీ వాళ్ళు, అంటే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు కదా ఇలా ఓపెన్ ప్లేస్కి, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది కాకుండా నేవల్ ఏరియా కదా ఇదంతా కూడా, వైజాగ్ ఎక్కువగా నేవీ బేస్ ఉంది కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఈ ఏరియాలో ఇప్పుడు మీకు చూపించిన ఈ ఏరియాలో ప్రధాని స్వయంగా అక్కడ పాల్గొని యోగాసనాలు వేయించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి భీమిల వరకు చాలామంది అనుకుంటున్నారు టోటల్గా రోడ్డు అంతా జనంతో నిండిపోతుందని చెప్పి. అలా కాదు, 5 లక్షల మంది ఈ టోటల్ రోడ్లో ఆర్కే బీచ్ నుంచి భీమిల వరకు ఉన్న ఈ రోడ్డు ఏదైతే ఉందో బీచ్ను ఆనుకుని వెళ్ళే రోడ్డు, దాంట్లో రకరకాల ప్లేసుల్లో పాకెట్స్ ఏర్పాటు చేశారన్నమాట. జోడుగుళ్ళు పాలెం అని, తెన్నేటి పార్క్ అని, ఇలాగా ఆయా పార్క్స్లో లేదా ఆయా వేదికలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో అక్కడక్కడ ఈ యోగాసనాలు వేయించడం జరుగుతుంది. టోటల్గా 5 లక్షల మందితో యోగాసనాలు వేయించబోతున్నారు. నేవీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేవీ సంబంధించిన షిప్లు ఆల్రెడీ ఆర్కే బీచ్కి దగ్గరలో వాటిని లంగర్ వేసి ఉంచారు. వాటి మీద నేవీ కూడా యోగాసనాలు వేయబోతుంది రేపు పొద్దున్న. సో ఒక పెద్ద ఈవెంట్ అనమాట. ఒక గిన్నిస్ రికార్డుని నెలకొల్పే స్థాయిలో ఒక అతిపెద్ద ఈవెంట్ జరగబోతుంది. దీనికి సంబంధించి వైజాగ్ మొత్తం సమైతమైంది. టీడీపీ అయితే దాదాపు నెల రోజుల నుంచి, అంటే పోయిన నెల 27, 28, 29 తారీఖుల్లో మహానాడు జరిగింది కదా కడపలో, అది అయిన తెల్లారి నుంచే ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టారు వాళ్ళు ప్రభుత్వ పరంగా. సో టోటల్ సీఎం ఇప్పటికే చాలాసార్లు రివ్యూ చేశారు. 1-2 సార్లు వైజాగ్ వచ్చారు, లోకేష్ వచ్చారు, మంత్రులు వచ్చారు. మంత్రులు కొంతమంది ఇక్కడే మకాం వేశారు. మొత్తానికి నారాయణ గారు కానీ, అనిత్ కానీ, ఇలాంటి చాలామంది మంత్రులు ఇక్కడే మకాం వేసి పరిస్థితులన్నీ గమనిస్తున్నారు. ఏర్పాట్లన్నీ ఇక్కడ ఎంపీలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ సీఎం రమేష్ కానీ, అనకాపల్లి ఎంపీ, అలాగే వైజాగ్కి సంబంధించిన ఎంపీ కానీ, భరత్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లన్నీ చూస్తున్నారన్నమాట. చాలా అతిపెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలందరినీ కూడా చాలా భారీ ఎత్తున తరలిస్తున్నారు. వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. ఎక్కడెక్కడ వాటర్ ఏర్పాటు చేశారు, మజ్జిగ ఏర్పాటు చేశారు, మెడికల్ అసిస్టెన్స్ ఎవరికైనా అవసరమైతే వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. సో ఎక్కడ కూడా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చూడాలని సీఎం కానీ, అటు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ పదే చెప్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. సో మీరు ఎక్కడ కుదిరితే అక్కడ యోగాసనాలు అయితే వేసే ప్రయత్నం చేయమని, ఇళ్లలోనే యోగాసనాలు వేయండి, ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటాయని కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది. సో ఆ విధమైనటువంటి ఈవెంట్ అయితే రేపు అతిపెద్దగా జరగబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీ.